మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా ఏ ముఖం పెట్టుకుని అడుగుతారని మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు ప్రశ్నించారు. 10% సీట్లు రాని కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7-8 రాష్ట్రాల్లో బలమైన పార్టీలకు ప్రతిపక్ష హోదా లేదని ఆయన స్పష్టం చేశారు. అదానీ కంపెనీ లంచం ఇచ్చిన వ్యవహారంలోనూ వైఎస్ జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి జగన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మీరే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు 23లో నేను అనుకుంటే ఒక 6 గుంజాలు ఉంటే నీ ప్రతిపక్ష హోదా పోతుంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇట్ ఈస్ ద రికార్డ్. ఎట్లా వస్తుంది ప్రతిపక్ష 10% హౌస్. ఈ రోజు పత్రికలు చూడండి 9 రాష్ట్రాలు ఇప్పుడు చూశాను జ్యోతి సంఘ 9 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేదు. ఈ రోజు 288 10% ఎంత 29 సీట్లు రావాలి. 29 ఎవరికి రాలి కూటమికి వచ్చింది. కాంగ్రెస్ కానీ ఎన్సీపీ కానీ బాగా ఆశ్చర్య వాళ్ళ కొడుకు పార్టీ ఉంది కదా 9 రాష్ట్రాల ప్రతిపక్షం. సిగ్గు లేదు నీకు? ఎడ్యుకేటెడ్ ఎట్లా వస్తుంది నీకు హోదా? కోర్టుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. ఎవరు డిబేట్కి వచ్చినా ఇవన్నీ గుంటూరు కానీ విజయవాడ కానీ అంబటి రాంబాబు గారు వస్తారా, మిథున్ రెడ్డి గారు వస్తారా, ఇప్పుడు ఢిల్లీ పోతున్న వాళ్ళు కలుస్తాను, ఫోన్ చేస్తా, నేనే డిబేట్ రెడీ. అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎలా తప్పించుకోగలుగుతారు? నాట్ స్కిప్. ఖచ్చితంగా కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు అడగడం ఖాయము. మీరు పోవచ్చు ఉంటుంది, పోకపోతే పర్మిషన్ ఇస్తారు. ఈయనకైతే ఇది అదానీ గారికి కూడా పర్మిషన్ మోడీ గారు ఇస్తారు. లేకపోతే చిక్కుల్లో పడతారు, అప్రతిష్ట వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ జరిగినాయి. ఇది నిరూపణ అయితే శిక్ష అనేది కేసు ఏమవుతుందా, ఎన్ని పడుతుందా మీకు